రేపటి లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ కేడర్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కు సున్నానా లేదా ఒక సీటు వస్తుందంటున్న ఎగ్జిట్ పోల్స్ పై వారంతా ధీమాన్ వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎన్ని సీట్లు వచ్చినా నో ప్రాబ్లం అంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్క సీటు కూడా రాకపోతే పరిస్థితి ఏంటని ఆలోచనలో పడింది బీఆర్ఎస్ కేడర్. రేపటి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. జమీమా, రేపు లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అంతకు మించినటువంటి టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక విధంగా అయోమయం అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా కూడా మోడీ హవా మరొకరి నడవబోతుంది అనేది వచ్చిన పరిస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీకి 0 నుంచి ఒకటి స్థానం మాత్రం వస్తుంది అనేది, అసలు ఒక్క స్థానం కూడా రాదని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం, మొత్తం మీద మాక్సిమం నెంబర్ మాత్రం బీఆర్ఎస్ కు అత్యధికంగా 2 స్థానాలు ఇచ్చారు. 0 నుంచి 2 అంత నుంచి వచ్చే పరిస్థితి లేదనేది ఇచ్చిన పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం తీవ్రమైనటువంటి ఉత్కంఠగా నెలకొంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక్క సీటు రాకపోయినా కేవలం ఒక్క సీటే వచ్చినా ఇంకా పార్టీ భవిష్యత్తు ఎట్లా ఏంటిది, మళ్ళీ మూడోసారి మోడీ అధికారంలో మొత్తం వస్తే మాత్రం తమ పార్టీ పరిస్థితి ఏంటనేది కూడా కొంతవరకు వాళ్ళ టెన్షన్ లో ఉన్నారనుకోవచ్చు. కానీ కేసీఆర్ మాత్రం నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రం ఆయన మాట్లాడుతూ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకం, అవి మనకు కూడా మంచి ఫలితాలు వస్తాయి, ఫలితం ఏదైనా కానీ పార్టీకి మొత్తం వచ్చిన నష్టం అయితే ఏం లేదని చెప్పడం కొంతవరకు కోసమేపు అనుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కేడర్ మొత్తంలో ఇటు నేతల్లో ఒక రకమైన టెన్షన్ అయితే కేడర్ లో మరో రకమైన టెన్షన్ అయితే కనిపిస్తుంది. జమీమా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ.